హాయ్ అండి. ఇప్పుడు వెళ్తాం మేము తాటికాయలకి. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు చెప్పారు ఈ చెట్టు కాయలు బాగుంటాయని చెప్పేశారు. చూసారా, ఆ చెట్టు కాయలన్నీ బ్లాక్గా ఉంటాయని చెప్పారు. ఆ చెట్టు కాయలు ఒకసారి ఆ చెట్టుని చూడండి. మేము ఆ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. అదిగోండి, ఈ చెట్టు దగ్గర కాయలు అయితే బాగుంటాయి అన్నారు. సో మరి అవి రాలియో లేదో తెలీదు. అదే బాగుంది, కాయ చాలా బాగుంది. ఇదండి, బ్లాక్ అయితే బాగుంటుందని చెప్పారు. తాటి గారెలకైనా తాటి రొట్టెకైనా చాలా బాగుంటాయని ఈ కాయలు మన సబ్స్క్రైబర్ వాళ్ళ డాడీ అయితే చెప్పారు. సో అదిగోండి చెట్టు కాయలు అయితే ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది. చెట్టు కింద చేలో అయితే పడ్డాయి. చేలో పడిన మనం చూసుకున్నారండి. కూడా తీసుకురాలేదు ఫ్రెండ్స్. నేను ఈ రోజు పడ్డ కాయలు ఇవి పాడైపోయినట్టుంటాయి. పాడైపోయి నేను ఇలా గట్టి తీయాలండి ఇవి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా ఉంటే మంచిదైనట్టు కాయ. ఈరోజే పడింది ఇది. హాయ్ ఫ్రెండ్స్, చూసారండి, ఇది దీన్ని చూస్తే అర్థమవుతుంది మనకి చెట్టు నుంచి ఈ రోజే పడిందని. సో ఫ్రెష్ మంచి కాయలు కట్టడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనం. ఎవరో వచ్చారు ఫ్రెండ్స్, పొద్దున్న ఎవరో వచ్చారు కాయలు తీసుకోవడానికి. ఫ్రెండ్స్ మనకి పొద్దున పడినట్టు చూసారా, బ్లాక్ అయితే చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవి చేలో కాకుండా దిమ్మ మీద అయితే పడతాయి. సో ఈ కలర్ ఉన్నవి అంత టేస్ట్ ఉండవు, మనకి ముంజికాయలకి అయితే పనిచేస్తాయి. చూసారండి, ఈరోజే పడింది ఇది చెట్టు కింద. సో ఇది తాటికాయలకి అంత బాగా పనిచేయదు. ఇవి కాల్చుకుని తింటే చాలా బాగుంటాయండి. బ్లాక్ కాయలు అయితే తాటి రొట్టె కింద తాటికాయలకి అయితే బాగుంటుంది. ఈరోజే పడింది, ఎక్కడ మట్టిలో పడలేదు, దెబ్బ మీద పడింది. ఇది స్వీట్ తక్కువగా ఉంటుంది. ఇది ఈ కలర్ ఉంది కదండి, ఈ కలర్ ఈ చెట్టు స్వీట్ తక్కువగా ఉంటుందండి. సో ఈరోజే పడింది కాబట్టి ఫ్రెష్గా జస్ట్ చేశాను అంతే. కాదండి ఫ్రెండ్స్,
ఈ 3 కప్పులు వరకు అయితే వచ్చింది. అయితే ఈ 3 కప్పులకి సరిపడా ఇడ్లీ పిండి అయితే కలిపాము. సో కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు, అది కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే ఉంటుంది. సో కొంచెం మనకి స్ట్రాంగ్ గా గట్టిగా రావాలంటే మాత్రం ఈ కొబ్బరికాయ అయితే ఇందులో వేయకూడదు, గారెలు అయితే వేద్దాం. అది నెక్స్ట్ రెసిపీ అయితే పెడదాం. సో చూసారండి, ఇప్పుడు అరిటాకులో అరిటాకుని శుభ్రంగా క్లీన్ చేసి వాటిని తుడిసి వాటికి ఆయిల్ అనేది అప్లై చేసి అప్పుడు ఈ తాటి రొట్టెని మనం దీంట్లో ప్రిపేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలా వెళ్తే లైక్ కూడా చేయండి. సో మరిన్ని రెసిపీస్ మీకోసం పెడుతూనే ఉంటాను. సో మన ఛానల్ ఫాలో అవ్వండి. కట్ల పొయ్యి మీద ఫస్ట్ చిన్న చిన్న పిడకలు కూడా పైన వేసి వాటిని కూడా నిప్పులు కాల్చాలి. మనం దమ్ బిర్యానీ ఎలా అయితే కాల్చుకుంటాం అలా కాల్చుకోవాలి ఈ రొట్టెని. చూసారండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో, చాలా గట్టిగా అయితే ఉంది, కేక్ లాగా. తింటుంటే ఒక్కొక్క పీసు చాలా బాగుంది. మీ ఇంట్లో ఈ సీజన్ లో తాటి రొట్టెని చేసుకున్నారా? అయితే చేసుకుంటే కామెంట్ చేయండి. ఈ సీజన్లో దొరికే ఈ తాటికాయలతో చేసుకుంటేనండి చాలా బాగుంటుంది.